అంటే ఇప్పుడు గురుగారు మన లోపల అంతర్గతంగా, అంతర్లీనంగా విశ్వంలో ఎంత శక్తి ఉందో అంత శక్తి కూడా మన లోపల ఉందండి. మరి ఈ శక్తిని జాగృతి చేసుకోవాలి. ఈ శక్తిని మనం అవేకెన్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఎలాంటి సాధన చేయాలి? మీ లోపల ఈ శక్తి జాగరణ అనేది ఏ సందర్భంలో జరిగింది? ఎలా దానంటే రెగ్యులర్‌గా చేసే క్రతువులు ఇవంతా మామూలుగా ఉంటుంది. కానీ ఇట్లాంటి సాధనలో వచ్చినప్పుడు ప్రత్యేకంగా మనం దీనికోసం చేస్తాం కదా! పండిత్ శ్రీరామ శర్మ ఆచార్య గారు వారి ఆత్మకథలోనే చెప్పుకున్నారు. వారికి వాళ్ళ నాన్నగారు ఆయన భాగవతం ఎప్పుడు చెప్పడం అది ఒకటే పని ఆయనకి. ఎప్పుడో 1900 చిల్లరలోనే ఆయన లక్షాధికారి, భూస్వామి, మూడంత భూములు ఉన్నాయి. ఆయన దీక్ష ఇవ్వకుండా పండిత మదన్ మోహన్ మాలవీయ గారితో దీక్ష ఇప్పించారు. దీక్ష ఇప్పించినప్పుడు కాశీ వెళ్ళి బనారస్ యూనివర్సిటీలో దీక్ష ఇచ్చారు. ఆ దీక్ష తీసుకున్నప్పుడు పూర్ణాహుతి చేసినప్పుడు ఎండిపోయిన చెట్లు చిగురిచ్చాయి. చెట్టు అది అప్పుడు బ్రిటిష్ టైం, ఇంకా ఇది రాలేదు, స్వాతంత్రం రాలేదు. వాళ్ళు ఇంగ్లీష్ పేపర్లో ఫస్ట్ పేజీలో వేశారు. ఇప్పుడు ఎవరైనా అంత ఇంట్రెస్ట్ ఉంటే బెనారస్ హిందూ యూనివర్సిటీ వెళ్ళి ఆ పాత పేపర్లు ఆర్చైవ్స్లో ఉంటాయి, అవి చూడొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే శక్తి అనేది ఎప్పుడు అంతటా నిండే ఉన్నది, కొత్తగా ఏమి మనం సృష్టించేది ఏమీ లేదు. ఇప్పుడు కరెంటు తయారు చేయకముందు కరెంట్ ఎక్కడుంది అంటే ఎలక్ట్రిసిటీ ఎక్కడుంది? ఉంది. ఇప్పుడు చిన్నప్పుడు సైకిల్ నేను తొక్కేవాళ్ళం, ఇప్పుడు సైకిల్ తొక్కట్లేదు. కానీ సైకిల్ చిన్న డైనమో ఉండేది, ఇలా ఇలా తిరిగేది, వెనక చక్రానికి పెట్టేవాడు, పెడితే లైట్ వెలిగేది. ఈ లైట్ ఎలా వస్తుందంటే ఇది తిరిగితే వస్తుంది. ఇది తిరిగితే వచ్చేస్తుందంటే అక్కడ ఏదో అయస్కాంతం, మళ్ళీ రాగి తీగ ఇవన్నీ పెట్టేవాడు. మరి ఈ రాగి తీగ అయస్కాంతం పెట్టి తిప్పుతుంటే దాంట్లోకి ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇదిగో ఆకాశం నుంచి వస్తుంది. సో దిస్ ఆకాశం ఈజ్ ఫిల్డ్ విత్ దట్ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ అన్నా మన ప్రాణశక్తి అన్నా ఒకటే. ఇప్పుడు ఎలక్ట్రిసిటీతోనే కదా అన్ని పనులు చేయిస్తున్నాం, పెద్ద పెద్ద మిషన్స్ అన్నీ. ఎక్కడో స్పుత్ని పైకి వెళ్తుంది, దాంట్లో తయారయ్యి అంతా ఎలక్ట్రికల్ కరెంట్స్ అంతా. అలాగే మన బాడీ నడవాలనుకోండి, గుంటు కొట్టుకోవాలన్నా పని చేయాలని అన్నిట్లోనూ ఎలక్ట్రిసిటీయే. నథింగ్ బట్ ప్రాణ. ఆ ప్రాణాన్ని మనం స్వీకరించడం అనేది ఒక విద్య, ప్రాణ విద్య. ఆ ప్రాణ విద్య చాలా రకాలుగా చెయ్యొచ్చు. ఇక్కడ కూడా గురువు అవసరం అవుతుంది. ఎందుకంటే ఓసారి బాబా గారి దగ్గరికి ఒక అతను తీసుకొస్తారు. అది చెయ్యి ఇలా ఊడిపోతుంది అన్నమాట. నువ్వు ఎందుకు చేసావు ఆ ప్రాణాయామం, దానివల్ల వచ్చింది ఈ ప్రాబ్లం అని చెప్పి ఆయన దానికి సొల్యూషన్ ఇస్తాడు. వెంటనే చెయ్యి మామూలేదు. మనం ఏమనుకుంటా ఉంటే గాలి పీల్చి గాలి వదలటమే కదా. గాలి పీల్చి గాలి వదిలితే లోపల అది ఎక్కడికి వెళ్తుందో నీకు తెలియదు. ఈ ప్రాబ్లం నీకేం తెలుస్తుంది అంటే ఇక్కడ లోపలికి వెళ్ళడం తెలుస్తుంది, ఇక్కడ బయటికి రావడం తెలుస్తుంది. అంటే నువ్వు గుమ్మంలో ఉన్నావు. ఈ శ్రీ సన్నిధి టీవీ ఛానల్ గుమ్మంలో నుంచున్నావు, ఇక్కడ ఏం జరుగుతుంది నీకేం తెలుసు. అలాగే మనం గుమ్మంలో ఉన్నాం, గుమ్మంలో ఉంటే లోపలికి గాలి పీల్చి ఎంతవరకు వెళ్తుంది, ఒడ్డు వరకు వెళ్తుందా, ఇంకా కిందకి వెళ్తుందా, ఇక్కడ వరకు వెళ్తుందా, అంటే గొంతు వరకే వెళ్తుందా. కొంతకైతే లోపలికి కాదు, ఇక్కడిక్కడే ఇక్కడి నుంచి ముక్కులోనే లోపలికి వెళ్ళి బయటకు వచ్చేస్తుంది. అలా చేయకూడదు, అది కాదు. మనం ఆ ప్రాణశక్తిని మనలోకి తీసుకోవాలంటే మొట్టమొదటి ఏంటంటే ఇదంతా ప్రాణశక్తితో నిండింది. ఆ ప్రాణశక్తిని నేను స్వీకరిస్తున్నాను. ఇక్కడ ఒకటే కండిషన్ లేదా క్వశ్చన్ ఏంటంటే చిన్న మెలిక, ఏం చేస్తాం? ప్రాణశక్తి ఇచ్చాం నిజం, ఏం చేస్తాం? చిన్నపిల్లాడు కత్తిరించామనుకోండి, చాకు ఇచ్చామనుకోండి, కోసేస్తాడు. అదే డాక్టర్ అయితే ఇవన్నీ అందరూ చెప్పే ఎగ్జాంపుల్స్. అలాగే ఈ ప్రాణశక్తి నీకుంది, ఏం చేస్తావు? అరవిందులు ఏమంటారంటే నువ్వు ఎవరికన్నా హెల్ప్ చేయాలనుకో, డబ్బు లేని వాడు ఎవరన్నా బాధపడుతున్నాడు అనుకోండి, పోలే చక్కగా మంచి హోటల్కి వెళ్ళి భోజనం చేయను, 200 ఇచ్చారు అనుకోండి, హ్యాపీగా ఫీల్ అవుతుంది. మన దగ్గర డబ్బు లేదు, వాడికి ఏమి ఇస్తాం? సో ఫస్ట్ నువ్వు సంపాదించే శక్తిని, ఆ శక్తితోటి సహాయం చేయి, ఏదైనా చేయొచ్చు. కాబట్టి ఈ సృష్టిలో అన్నిటికీ మూలమైన శక్తి ఒకటి, దాంట్లోంచి వచ్చే చిన్న చిన్న శక్తులు చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు బ్యాటరీలో పనిచేసే శక్తి ఉందనుకోండి, ఈ బ్యాటరీ తీసుకెళ్ళి కారుకు పెట్టాం అనుకోండి, అది ఎక్కడికి వెళ్తుంది? ఇది శక్తే, కానీ ఇది ఇంత చిన్నది. కానీ కారులో పెట్టే బ్యాటరీ ఉందనుకోండి, అది తీసుకొచ్చి దీనికి పెడితే ఇది పగిలిపోతుంది.
సో దాని లిమిటేషన్ దానికి ఉంది, దీని లిమిటేషన్ దీనికి ఉంది. అలాగా మనం ఏ పని చేస్తాం, దీనికి చిన్న కథ చెప్పాలి. ఒక కప్ప ఒక పెద్ద ఆంబోతూ ఉంది. కప్ప ఏం చేసిందంటే, చూసావా నేను ఎంత దాన్ని అని కప్పల మిగతా ఆడకప్పలందరి ముందర గోధురు కప్ప బాగా హడావిడి చేస్తాడు. అంతట్లో ఆంబోతు అలా వెళ్తుంటే దానికి ఇంత పట్టు ఉంటుంది కదా, చూసి చూడు నాకు అంతకంటే పెద్ద పట్టు ఉంది అందుకే ఏదో కొంచెం పెరిగింది. మిగతా అని చూసి నవ్వి పిచ్చేళ్ళు ఉన్న దానికి నీకు సంబంధం ఏంటి, లేదు లేదు అంతకంటే పెద్ద, ఇంకా 4-5 సార్లు చేసేది పొట్ట పగిలింది. అంటే మనం ఏం చేయగలము, మనం ఎంత చేయగలము, మన లిమిటేషన్ ఏంటి, అది గురువుకి తెలుసు. కాబట్టి అంతే ఇస్తాడు. మనం అందరం 100 మంది దగ్గర ఆయన దగ్గరికి వెళ్ళిపోయాం అనుకోండి, 100 మందికి అదే ఇస్తారు, 100 మందికి గాయత్రే ఇస్తారు. కానీ వీడు గోధురు కప్ప, వీడు ఆంబోత, లేకపోతే వీడు ఇంకా ఏరుగా ఉన్న వాటిలన్నిటికంటే కొంచెం పెద్దది కదా ఏరు. అలా వీడు ఏమైనా పనికొచ్చేవాడా, నెక్స్ట్ క్వశ్చన్ పనికొచ్చేవాడా, వీడికి ఈ విద్య ఇస్తే 10 మందికి ఏమైనా పనికొస్తాడా, లేకపోతే వీడు సొంతంగా వాడేసుకుంటాడు. సొంతంగా వాడేసుకునేవాళ్ళు ఉన్నారు, సొంతంగా బోర్డు పెట్టేసుకునేవాళ్ళు ఉన్నారు. కానీ ఈ శక్తి ఏదైతే ఉందో గాయత్రి అన్నిటికీ మూలమైన శక్తి, ఆద్య శక్తి, భగవంతుడు శక్తి, ఆ తర్వాతే అన్ని కిందవి. అందుకని గాయత్రి చేస్తుంటే మనం దేంతో కనెక్ట్ అవుతున్నాము అనేది ముఖ్యం. సృష్టి మొత్తానికి మూలమైన శక్తితోటి కనెక్ట్ అవుతుంది. భగవంతుడు మనల్ని కోరుకునేది ఆయన చెప్పేసుకున్నాడు. నేను ఎలాగైతే ఈ సృష్టిని అందంగా ఉంచుతున్నాడు, అందంగా ఉండడం అంటే ఇప్పుడు పెద్ద గార్డెన్కి వెళ్ళారు అనుకోండి, అన్ని పూలు అవి రకరకాలు చూడంగానే ఎంత బాగుంది, ఇక్కడ కొంచెం సేపు కూర్చుందా చీకటిపోతే పర్లేదు, ఎలాగ వెయిట్ చేస్తాం కదా అక్కడ ఉంటాం, ఏదో పెద్ద వాటర్ ఫాల్స్ పడుతుంది చూస్తాం. అలాగే సృష్టి అందంగా ఉన్నది, నువ్వు బాధ్యత ఏమిటంటే నువ్వు కూడా సాధన చేసి నాకులా ఈ సృష్టిని అందంగా ఉంచు. డ్యూటీ అది, డ్యూటీ చేయటానికి గాయత్రి, అంతేగాని శక్తులు సంపాదించడానికి కాదు. ఆ శక్తులు ఆటోమేటిక్గా ఈ డ్యూటీ చేయడానికి ఇవ్వబడతాయి. వీడికే తెలియదు ఉన్నట్టు, ఆ జరిగిపోతున్నట్టు వాడికి కూడా తెలియదు, కానీ జరిగిపోతుంది. గురువు గారు ఏమంటారంటే, నేను చాలా రోజులు నిద్ర లేని రాత్రులు గడిపాను, నా కళ్ళమ్మ నీళ్లు వచ్చి నా దిళ్ళు తడిచిపోయాయి. మీకు ఎవరికైనా తెలుసా? ఎందుకంటే ప్రపంచం ఎంత కష్టంలో ఉంది. నేనేదో సిద్ధపురుషుడిని మహాత్ముడిని అనుకుంటారు అందరూ, కాదు, నేను మీలాంటి మామూలు మానవుడిని. ఈ కష్టం ఎలా పోతుందని ఆలోచిస్తాను. మన జీవితంలో కష్టం ఎలా పోతుందని ఆలోచించామా? అవునండి, వాళ్ళ కర్మది, అందుకని అనుభవిస్తున్నారు అంటాను, గబుక్కున్నాను. అసలు మనకి అందరికీ రాని విద్య అంటూ లేదు. ఒకటేంటంటే కర్మ సిద్ధాంతం అందరికీ తెలుసు, ఇచ్చేస్తే ఇది వస్తుంది, వచ్చేది. ఆ కర్మ సిద్ధాంతం పట్టుకుని ఇలా మాట్లాడకూడదు. కర్మ అంటే ఏమిటో తెలియదు, ఫస్ట్ పాయింట్. కర్మ సిద్ధాంతం అనేది ఒకటి మళ్ళీ. కాబట్టి టాపిక్ వచ్చింది కాబట్టి, కర్మ అంటే ఏంటంటే అనంతంగా ఉన్న భగవంతుడు సృష్టిగా రావడం అనే ఒక పద్ధతి ఉంది చూసారు, దాన్ని కర్మ అంటారు. అది వేదార్థం, సరిగ్గా చెప్పుకోవాలంటే అది కర్మ. ఇప్పుడు ఈ గాయత్రి చేసిన, మాస్టర్ శ్రీవి గారి ప్రేయర్ చేసిన, మాస్టర్ శ్రీకే గారికి నమస్కారం చేసిన, శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవ అన్న, ఆరళి శ్రీరామకృష్ణ గురుదేవ శరణన్న, వాళ్ళు చేసేది ఏంటంటే అది ఎలాగో చెప్తారు. అంటే అనంతమైన వాడు పరిమితంగా ఎలా వచ్చాడు అది తెలుసుకుని ఏం చేస్తావు? తిరిగి మళ్ళీ అనంతంగా అవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అనంతంలోంచి వచ్చాయి కాబట్టి మళ్ళీ అనంతంలోకి ప్రయాణించాలి, అది చెప్తారు గురువు. అది చెప్పాలంటే దాన్ని తట్టుకునే కొన్ని మనలోనే ఉన్న లోపాలు సరి చేసుకునే సామర్థ్యం, అలాగే పట్టుదల మనలో ఉండాలి. మన మీద మనకు కోపం రావాలి. రామకృష్ణవరహంస గారు అంటారు, కోపం, కామం, లోభం ఈ మూడు మంచివి కాదంటారు. కానీ ఈ మూడింటిని మనం భగవంతుడి వైపు తిప్పడం నేర్చుకోలేదు. అదేంటంటే అంటే ఈ రోజు గడిచిపోయింది, ఈ రోజు కాదు, ఈ క్షణం గడిచిపోయింది, నేను ఇంకా అమ్మని చూడలేదు. లోభం, పైసలు ఖర్చు పెట్టడానికి వాడు లోభి ఎలాగ లోభిస్తాడు, అలా నువ్వు టైం అయిపోయిందని లోభించడం నేర్చుకో, వేస్ట్ అయిపోతుంది. వేస్ట్ ఇప్పుడన్నా చేస్తాం, ఇంకొంచెంసేపు హ్యాపీగా గడిపేద్దాం, అది సినిమాలు చూద్దాం, హాయిగా అవి ఇవి తినేసి తాగేసి పడుకుందాం, అంతే తప్ప ఈ ఆలోచన లేదు. కోపం,
గురువు చెప్పిన ఈ పనులు చేయడంలో నేను ఫెయిల్ అయ్యాను, నీ మీద నీకు ఎందుకు రాదు కోపం? వచ్చిందా? పక్కవాడి మీద రావాలి కోపం, నా మీద వస్తే ఎలాగా? నీ మీద రావాలి. సాధన చేసాడు మోహం, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు భగవంతుడు కావాలి. ఆ మోహన్ అలా తిప్పు, నాకు భగవంతుడే కావాలి, భగవంతుడు కావాలి, భగవంతుడే కావాలి, ఇంకేవద్దు అన్నావా? చూడండి ఎంత చిన్న వాటిని ఎలా మార్చుకుంటే అది చేతనత్వంలో మార్పు. మళ్ళీ అవే అన్నీ కానీ మారిపోయింది. అలాగే మనకు ఉన్న వాటిల్లోనే మనం ఎక్కడున్నాం అక్కడే ఉండగానే సన్యాసం స్వీకరించక్కర్లేదు, పెళ్ళామెడలు ఉంటే వదిలేయక్కలేదు, అడవులకు పారిపోక్కలేదు, బట్టలన్నీ వేషాలు అన్నీ మార్చేసుకోక్కలేదు, ఎలా ఉన్న వాళ్ళు అలాగే ఉంటూ ఈ భూమి మీద ఉన్నవాళ్ళు మనమే ఉన్నాం. భూమి మీద ఇంకెవరన్నా ఉన్నారా? మనకంటే కింద జంతువులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, ఖనిజాలు ఉన్నాయి, ఇంకా ఎలిమెంటల్స్ అంటాం ఇంగ్లీష్లో, అంటే భూతాలు ఉన్నాయి, ఇంకా మనకంటే పైన దేవతలు ఉన్నారు, ఋషులు, ముళ్ళు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, అందరూ ఉన్నారు. ఎంత ఉన్నా మనం కూడా ఉన్నాం. మనిషి ఏం చేస్తాడు? ఆవు పాలు తాగేస్తాడు, ఆ చెట్లు కొట్టేస్తాడు, లేకపోతే రత్నాలు, మణులు, మాణిక్యాలు ఇలా వేసుకోవడానికి అన్ని తొవ్వి తీసేసుకుంటూ ఉంటాడు. మనం భూమికి ఏమి ఇచ్చాం? ఎప్పుడైనా క్వశ్చన్ చేసుకుంటాం. చెట్లకి ఏమి ఇచ్చాం? చెట్టు ఉందనుకోండి, వైద్యం చేసుకోవడం పనికి వస్తుంది. అలాగే ఇవి కూడా పనికి వస్తాయి కదా, ఇనుము ఇలాంటివన్నీ, అవన్నీ కూడా వాడుకుంటున్నాం కదా, ఖనిజాలు కూడా వాడుకుంటున్నాం, చెట్లు వాడుకుంటున్నాం, జంతువులు క్యాట్లివర్ ఆయిల్ అంటాడు, అదేదో దాని కాలేయం తినేస్తే మనకు ఏదో వచ్చేస్తుంది అంటాడు. ఇలాగా అన్నీ నాకేంటి దాంట్లోంచి నేనేం తీసేసుకోవాలనే ఆలోచన తప్ప నేనేమి ఇవ్వగలను. అది గురువు చెప్తాడు, నీ బాధ్యత. అందుకని ఈ శాస్త్రం అంతా కూడా బాధ్యతల్ని తెలిపేది. కర్మ అనేది చెప్పి సృష్టి ఇలా చేశాడు, ఈ రకంగా చేశాడు, ఇదంతా ఆనందంగా ఉండడానికి చేశాడు. కాబట్టి నువ్వు కూడా ఏం చేయాలంటే నీ చుట్టూ ఉన్న వాడు ఆనందంగా ఉంచు. ఎలా ఉంచుతావు అనేది ముందర ఆలోచన నీకు వస్తే దానికి తగ్గట్టుగా ట్రైనింగ్ ఇస్తాడు. ఒక్కొక్క చోట ఒక్కొక్కటి దొరుకుతాయి, అన్ని చోట్ల అన్నీ దొరకవు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అనుకోండి, గోల్డే దొరుకుతుంది అక్కడ, కాపర్ దొరకదు కదా. అలాగే ఇంకో చోటుకి వెళ్ళి అనుకోండి, అక్కడ అదే దొరుకుతుంది. అలాగే ఈ సృష్టిలో మనకు ఈ ఆకాశం ఉంది కదా, దీంట్లోనే 7 రకాల తలాలు ఉంటాయి. మనలో 7 ఉన్నట్టు ఇక్కడ సృష్టి మొత్తం అలాగే ఉంటాయి. మనం ఏ తలంతో సంబంధం ఏర్పరచుకుంటే ఆ తలంలో వాళ్ళు మనకు కాంటాక్ట్లోకి వస్తారు. అంటే రేడియో ట్యూన్ చేసినట్టు అది వెంటనే తెలియదు, మెల్లిమెల్లిగా తెలుస్తుంది. ఎలా తెలుస్తుందంటే మనకు ఇదివరకు లేని ఆలోచన వస్తుంది, భలే ఉంది, ఇది చాలా బాగుంది, లెట్ us ఇంప్లిమెంట్. అది మీది కాదు ఆలోచన, అక్కడ వాళ్ళు ఇచ్చారు. హయ్యర్ కాన్షియస్నెస్, హయ్యర్ ప్లేన్స్లోంచి మనం వచ్చాం. అలా మెల్లిగా మన లైఫ్ చేంజ్ చేసుకుంటూ ఈ విషయాలు బయట వాళ్ళకి ఎవరికి కాకుండా డైరెక్ట్గా గురువుకి చెప్పుకుంటూ ఉంటే దాంట్లో తప్పులు ఉన్నాయనుకోండి సరి చేస్తారు, రైట్ ఉంటే ఎస్ గుడ్ ప్రొసీడ్ అంటారు. అలాగా గురువు ఎప్పుడు గైడెన్స్ ఇస్తూ ఉంటాడు. గురువు లేకుండా మంత్రం పనిచేయదు అంటే అంతే అర్థం, అంతే తప్ప మనం ఏం చేస్తున్నాం మనకి తెలియనప్పుడు మనం హెల్ప్ చేస్తున్నాం, పాడు చేస్తున్నాం. గురువు ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది ఇలా వెళ్ళు అని మార్గదర్శనం చేస్తాం. ఎందుకంటే ఆయన ఆల్రెడీ అలా వెళ్ళారు కాబట్టి మళ్ళీ నువ్వు ఆ ప్రాబ్లమ్స్లోకి వెళ్లకుండా స్ట్రైట్ అవే ఎక్కడి నుంచి వచ్చో అక్కడికి వెళ్ళే మార్గం సులభంగా తీసుకెళ్ళి అలా కూర్చోబెడతాం.